హై వ్యూవర్స్, ఇప్పుడు భారతదేశం ప్రధానమంత్రి మోడీని భారతదేశంలో రకరకాల విదేశీ కార్యాలయాలు ఉంటూ ఉంటాయి. అలా ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ కూడా ఉంది. ఈ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చేసి అమెరికాన్ ముక్తాకి ఏదో ఉండే అమెరికాను గుర్తుంచుకుంది. అతను నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, ప్రెస్ మీట్ లాంటిది. దానికి జర్నలిస్టులు అటెండ్ అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఒక్క మహిళ జర్నలిస్ట్ లేరు. న్యూస్ బయటకు వచ్చింది. ఒక మహిళ చేసుకుంటే పిలవలేదు అండ్ అసలు రావద్దన్నారు. ముందు పిలవలేదు, తర్వాత రావద్దన్నారు. చివరికి ప్రియాంక వాద్రా, మన సోనియా గాంధీ వాళ్ళ అమ్మాయి, రాహుల్ గాంధీ వాళ్ళ అక్క వచ్చేది. ఆమె ఏమని తెలుసా? మోడీ ఇప్పుడు ఏం చెప్తాడు నాకు చెప్పాలి. నువ్వు నేను సినిమానా? సునీల్ అంటాడు ఎవరో మూసుకొని కూర్చొని పోల్సొక్కడని అంటాడు. నాకు ఇమీడియట్ క్షమాపణ చెప్పాలి ప్రిన్సిపాల్నో లేదా మాస్టర్నో లేచాడో అంటాడు. బాగానే ఉంది బాబు, ఆ అనటం ఏంటి, నేను సారీ చెప్పడం ఏంటి అంటాడు. ఆయన సార్ చెప్పాలంటాడు. లైక్ ఇలా అతను ప్రెస్ మీట్ పెడతామేంటి, ఇండియన్ జర్నలిస్టులు పిలిచాడు, ఫారెన్ కూడా ఉండుంటారు కదా, చుట్టుపక్కల చూసుకొని మరి వాళ్ళు నోట్లో నాలుగు ఉంది కదా అనాలి కదా. అదేంటి మహిళలు ఎవరు రాలేదు, లేడీస్ రాలేదు, మీరు పిలవలేదా లేకపోతే వాళ్ళు రాలేదా అని అడగాల. వాళ్ళు ఎవరు అడగల. ప్రెస్ మీట్ నడిచేసి వాళ్ళు తప్పు. దాన్ని ప్రియాంక అడగాల్సింది వాళ్ళని అడగాలి, లేదా ఆఫ్ఘనిస్తాన్లో అడగాలి. మోడీని అడుగుతుంది మీ స్టాండర్డ్ చెప్పండి. ఇప్పుడే ఏం చెప్తాడు ఆయన? ప్రతి దానికి ఎలుపుతో కూర్చుంటాడా? ప్రతి ఆయన వింటాడా? ప్రతి చూస్తాడా? దాన్ని ఆఫ్ఘనిస్తాన్లో చెప్పారు. అనుకోండి జరిగిపోయింది అని ఇంటర్నేషనల్గా జరిగింది. అమీర్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి కాబూల్లో ఉన్నప్పుడు ఆయన చక్కగా లేడీస్తో ప్రెస్ మీట్లేంటి, ఇంటర్వ్యూలేంటి ఇస్తూనే ఉంటాడు. చర్చా లేడీస్ మీద దూరం అవుతాం అని అన్నాడు. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆడవాళ్ళు దూరం పెడుతుంటారు చూసారా, బురకాలు వేసుకోవాలి, చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దని చెప్పేసి. చివరికి ప్రెస్ మీట్లు కూడా రావద్దు, మేము ఏ దేశంలో ఉన్నా మా దగ్గర ఆడవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఆయన అన్నాడని హడావుడి చేశారు మనం. చివరికి ఏంటంటే అసలు ఇంటెన్షన్ ఏం లేదు, ఫార్మ్ ఏదో ఫ్లోలో అయిపోయిందని చెప్పేశారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఇప్పటికన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా అడగాలి, వాళ్ళని అడగాలి. ఎప్పటికైనా జర్నలిస్టు ముసుకున్నటువంటి మేధావులు ఎవరికి వచ్చారో వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నవి మొత్తం గమనిస్తూ కూడా దానికి కొంచెం మోడీకి ముడి పెడతామంటే ఏంటన్నట్టు? అసలు ఆఫ్ఘనిస్తాన్ వచ్చి మనకి మిత్ర దేశం, దాని మీద విషం చిమ్మేలాగా మోడీని చేపించి ఆఫ్ఘనిస్తాన్ మన శత్రు దేశం మార్చాలని భారతదేశంలో ఉన్న వాళ్ళు అనటం అంటే, కళ్ళకి అనటం అంటే భారతదేశానికి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు? పార్టీల మీద ఉన్నటువంటి వ్యతిరేకతని విషయాన్ని పట్టుకొచ్చి దేశం మీద విషంగా ద్వేషంగా మార్చుకుంటున్నటువంటి వీళ్ళనేమనాలి కింద కామెంట్లో తెలియచేయండి.